నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో సెప్టెంబర్ మాసం మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం ఎఫెక్ట్ అనేది అందరికీ ఇప్పుడు ఒక పక్కన ఒక బాంబు పేలితే ఆ సౌండ్కి కొంతమందికి చెవులు దెబ్బలు తింటాయి. కానీ వీళ్ళు ఇల్లు కాకపోయినా వీళ్ళు అవుతాయి. ఇక్కడ పక్కన ఉన్న వాతావరణం కొన్ని ఖాళీ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఈ గ్రహణం ఎఫెక్ట్ అందరికీ కొంచెం భాగాలు ఉంటాయి. అయితే వీళ్ళకి ఎంత బాగా ఉంటుందంటే 70% బాగా ఉంటుంది, మరి 100% ఉండదు. కానీ అయితే ఏంటంటే మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే ఎప్పుడూ చేయలేని, ఎప్పుడూ కాదు, ఎప్పటికీ అవ్వదు అనుకునే విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా జరుగుతాయంటే ద్వితీయ స్థానంలో శుభగ్రహమైన శుక్రుడు ఉండడము, మిథున రాశిలో గురువు ఆల్రెడీ ఉండడం, ఈ రెండు శుభగ్రహాలు ఉండడం వల్ల సాధించలేరు అనుకునే వాళ్ళు సాధించే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా వాడు ఒక బీటెక్ చదువు ఎన్నో బ్యాక్లాగ్స్ బాగా ఉండిపోయి ఇంకా వీడి జీవితంలో వీడు పాస్ అవ్వడం, ఆ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేడు. కానీ మిథున రాశిలో ఉన్న అబ్బాయి ఈ గ్రహణం తర్వాత స్టార్ట్ చేస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాంటి మిరాకిల్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో ఏదైనా ఒక మిరాకిల్గా వాళ్ళు ఊహించింది జరిగే అవకాశాలు ఎక్కువగా మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. అవి మంచి విషయాలు. ఎంత మంచి విషయాలు అంటే వివాహం కావట్లేదు, వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానం కావట్లేదు, సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం వెతుకుతుంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. వేరే దేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వానికి అలా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎన్ని యోగాలు ఎన్ని భోగాలు ఉన్నాయి అన్నీ కూడా మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది. అది వాళ్ళు కూడా ఊహించరు ఇలా జరుగుతుందా అనేసి, అంత జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ద్వితీయ స్థానంలో శుక్రుడు శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానంలో రవి, తర్వాత బుధుడు, కేతు ఉండడం కాసంత మొండితనం, కాస పట్టుదల, ధైర్యంగా వెళ్ళడము, అడుగు వేయడం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పేది గోచార ఫలితాలే, పర్సనల్ జాతకం కాదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పి రేపు ఏదో వ్యాపారం మొదలు పెడదాం 10 లక్షలు తీసుకొచ్చి పెట్టి దాన్ని లాస్ అయిపోయామండి అంటే దానికి కుదరదు. ఇక్కడ ఏంటంటే మనం పర్సనల్గా ఏదైనా చేయాలంటే వాళ్ళ జాతకం చూపించుకోవాలి. ఇది గోచారంలో ఉండే ఫలితాలు ఏంటంటే రవి బుధులు కూడా బలంగా ఉన్నారు కనుక, అంటే మిథున రాశి అధిపతి రవితో కలిసి ఉన్నారు కనుక ధైర్యము, సాహసము, కాస్త మొండితనము, పట్టుదల, నేను ఎందుకు చేయలేను, నా వల్ల ఎందుకు కాదు అని చేయాలని తత్వము అన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. కేతు కూడా ఉండడం వల్ల ఏంటంటే కాస్త ఆలోచించి చేస్తారు. ఏ పనైనా మంచి చెడు కొంచెం ఆలోచించి చేస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఏదొస్తే అది చేయడమే, అయితే అసలు ఏం చేయకుండా అలా ఉండిపోవడమే. ఒక స్తంభించి అలా ఉండిపోవడం వేరు, ఏదొస్తే అది చేయడం వేరు, రెండు కూడా ప్రమాదకరమైనది. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొంచెం క్లారిటీగా ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకంటూ ఒక ఆలోచన మైండ్లోకి వచ్చి, అదే స్ఫురణకు వచ్చి ప్రతి విషయాన్ని చేస్తారు. ఇలా చేస్తూ వెళ్ళడమే వీళ్ళకి ఒక అదృష్టమైన యోగం. ఇక భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండవు? కుటుంబ స్థానంలో చతుర్థ స్థానంలో ఎప్పుడైతే శుభగ్రహం, తర్వాత చతుర్థ స్థానంలో పాపగ్రహం ఉంటుందో ఈ శుక్ర కుజులు ఇద్దరు కలయిక ఉండడం వల్ల టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది అంటే అది ఇప్పుడే తినాలనిపిస్తుంది, ఇప్పుడు తీసుకొచ్చేసే వెళ్ళి అని అడుగుతారు. దానివల్ల కొంచెం గొడవ అవ్వచ్చు, కొంతమంది చేసేవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు ఏమి అడగని భార్య వాళ్ళు అడిగింది అని చెప్పి సంతోషపడి వీళ్ళు తీసుకురావచ్చు. ఏంటి ఎప్పుడు లేని వీళ్ళు అడుగుతుంది ఇంతగా అని చెప్పి వీళ్ళు రివర్స్లో ఆమెని ఏతాలుగా కామెంట్ కూడా చేయొచ్చు. అంటే ఎందుకు చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నాయి. ఇలాంటి శుక్ర కుజుడు ఎప్పుడు కూడా ఏంటంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేస్తుంటారు మనుషుల మీద. ఎప్పుడు కాళ్ళు కూడా మొక్కలేని వాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కడము, ఏమైనా హెల్ప్ కాల్ చేయడము ఇలాంటివి చేస్తుంటే కొంచెం భయం వేస్తుందా, అలాంటి భయాన్ని కొంచెం కలిగిస్తారు. సో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే వ్యవహారికం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరుగుతుంటుంది. సో ఎంత ఆశ్చర్యపోతారంటే అసలు ఎందుకు ఇలా మారింది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి వీళ్ళకి అసలు దాన్ని తేయడానికి టైం పట్టేస్తుంది. అలాగే హస్బెండ్, ఈ మిథున రాశి అమ్మాయికి హస్బెండ్ అలాగే ఆశ్చర్యంగా కలిగించే మాటలే చేస్తుంటారు. ఇలాంటి వ్యవహారాల్లో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఉంటుంది. అందుకని వీళ్ళు ఏంటంటే ఏది వచ్చినా టూ మచ్గా ఆలోచించకుండా కాస్త ఓకే ఏదైనా మనం మంచి జరుగుతుంది అని చెప్పి కాస్త ఈ మాసంలో ఏంటంటే ప్రతి ఒక్క రాశి కూడా ఏంటంటే ఏదో ఒక ఆలాపనగా భగవంతుడు స్మరణతో, భగవంతుడి ధ్యాసలో ఉండడమే మంచిది. ఎందుకంటే ఎంత మంచి అదృష్ట యోగాలు ఉన్నప్పటికీ మనకి అంత చెడు యోగాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకు కావాలి అనుకునేది అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అది ఇప్పుడే కావాలి అనేది ఇప్పుడు కుజశుక్రుడు కలిసి ఉండవు. ఈ కుజశుక్రుడు ఎప్పుడైతే ఉన్నాయో ద్వితీయ స్థానంలో చతుర్థ స్థానంలో అది ఇప్పుడే కావాలంటే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అది చెడుగా ఫలితాలు తీసుకురావచ్చు, చెడు ఆలోచనగా రావచ్చు. ఇప్పుడు పొద్దున్నే గుడికి వెళ్ళే వాళ్ళు సాయంత్రం పబ్బుకి వెళ్దాం అనుకోవచ్చు, ఇది కూడా డేంజరే. సో అందుకని ఇలాంటి విషయాలు ఏమైనా వస్తే భగవంతుడు ఒక నామస్మరణ ఎక్కువ చేయడం వల్ల
అలాంటి ఆలోచన కలగకుండా ఏదైనా గుడికి వెళ్దాం, ఎవరికైనా సేవ చేద్దాం అని అలా ఆలోచన కలుగుతుంది. ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అది ఎంత బాగున్నా కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో కాస్తంత ఇబ్బందులు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. చతుర్థ స్థానంలో కుజుడు ఉండడం, చతుర్థ స్థానంలో కుజుడు ఉంటే ఇంట్లో కాస్తంత చిన్న చిన్న చికాకులు, గొడవలు, ఏదో ఒక డిస్కషన్స్, ఏదో ఒక విషయంలో ఏదో చేద్దాం అనుకుంటూ అది ఏదో సరిగ్గా జరగలేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అది వీళ్ళొక్కరి వల్లే కాదు, కుటుంబంలో ఉండే వాళ్ళందరితో కలిపి. అలాగే ఏమైనా ఆస్తులు ఉంటాయి, స్థిరాస్తులు ఉన్నా దాని మీద కాస్తంత ఇబ్బంది పడ్డాం. సో అలాంటివి ఏమైనా ఉంటే కనుక కాస్తంత వాయిదా వేయడం మంచిది. అలాగే కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే కోర్టు సంబంధించిన విషయాలు కానీ వ్యవహారాలు కానీ ఈ మాసాన్ని వాయిదా వేయడం బెటర్. ఎందుకంటే మిరాకిల్స్ జరుగుతాయి కదా, సో మనకేదో అనుకూలమైన తీర్పు వస్తుంది అంటే కాదు. ఎందుకంటే చతుర్థ స్థానంలో కూర్చున్నారు. ఆస్తికి సంబంధించిన స్థిరాస్తికి సంబంధించింది మాత్రం కాస్తంత ఆలోచించి అడుగు వేయాల్సింది. మిగతా విషయాల్లో హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి కాస్త బాగుంటుందంటారు? విష్ణు సహస్రనామ పారాయణ ఎక్కువగా, విష్ణు ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, దేవాలయాలకు ఎక్కువగా, వైష్ణవాలయాలకు ఎక్కువగా వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, తులసిమాలని ప్రతి బుధవారము వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ అదే ఎక్కడైనా వైష్ణవ ఆలయాల్లో ఏ దేవుడు ఉన్నా, పాండురంగం ఉన్నా, ఎవరున్నా ఇవ్వచ్చు. ఇది ఈ ఆలయాల్లో తులసిమాల సమర్పించి రావడము, లేదా గోదామ వారికి కూడా తులసిమాల ఇచ్చి రావచ్చు. ఇది చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి. ఓకే, ఇవన్నీ మనం చెప్పేది ఏంటంటే బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాం. అది మాకేం లేదని మాత్రం అనకండి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి జనరల్గా ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే ప్రతి విషయాన్ని చాలా జోక్గా తీసుకుంటారు, సీరియస్గా తీసుకోరు. ఏదో ఏం ఉండదులే అని చెప్పేసి. కానీ ఖచ్చితంగా ప్రతిరోజు అలా ఉండదు, ఏదో ఒక రోజు మార్పు జరుగుతుంది. సో మిథున రాశి వాళ్ళకి ఉంది అంటే మనం పర్సనల్ జాతకాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. నాకు ఇలా ఉంది యోగాలు కానీ నాకు ఏం అనిపించట్లేదు అంటే మీ పర్సనల్ జాతకం చూపించండి. ఎందుకంటే రాశి వేరు, లగ్నం వేరు. సో మనం చెప్పేది గోచర ఫలితాలు, ఖగోళంలో జరిగే ఏవైతే గ్రహాలు మార్పులు ఉన్నాయో అవి మనం చెప్తున్నాం. అది మీకే వర్తించగలదు. మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి వర్తిస్తుంది. దాంట్లో మీకు 100% పనిచేస్తుందా, 10% పనిచేస్తుందా అనేది అది మీ పర్సనల్ జాతకం బట్టి ఉంటుంది. ఎవరికైనా సరే విశేషంగా నాకంటూ ఏముంది లైఫ్లో, నేను ఏం చేయాలి, నేను ఎలా చేస్తే బాగుపడతాను అనుకుంటే మాత్రం పర్సనల్ జాతకాన్ని చూపించండి. ఎందుకంటే దాంట్లో మీకు విద్య, ఉద్యోగం, వ్యాపారం, తర్వాత సంతాన భాగ్యం, తర్వాత ఆస్తి నిలబడుతుందా నిలబడదా, అసలు ఆస్తులు ఉంటాయో ఉండవా, డబ్బు సంపాదించవా, గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా, అలాంటివన్నీ తెలుసుకోవాలంటే పర్సనల్ జాతకాన్ని చూపించుకోవాలి. అది చూపించుకుని దాంట్లో పరిహారాలు తీసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. వారంలో ఏదన్నా మంచి పనులు ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు బాగా వీళ్ళకి అనుకూలిస్తుందంట? బుధవారం ప్రతి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి బుధవారం ఎక్కువగా అనుకూలిస్తుంది. అది సౌమ్యమాసం అంటాం, మాసం అంటాం. అంటే ఏంటంటే ఏ పని చేసినా శాంతంగా శుభావంగా చేసే పనులు బుధవారం. ఆ బుధవారం రోజు ఏ పని చేసినా అంటే దానం అనేది ఏంటంటే విద్యాదానం ఎక్కువగా చేస్తే వీళ్ళకి చాలా మంచిది. తర్వాత అన్నదానం, వస్త్రదానం. మనం ఏదైనా దానాలు చేస్తే ఏది ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటారు. ఒక అన్నదానం ఒకటే చాలు అని చెప్తారు. వాళ్ళ నోటితో చాలా అనిపించుకోవాలని దానాలు చేయాలంటే అన్నదానం చేయాలి. ఎందుకంటే అన్నం పెడుతుంటే అమ్మమ్మ చాలు ఇంకా అమ్మ చాలా కడిపిడిపోయింది అంటాం. అలా అన్నప్పుడు మనకు ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి. అదే డబ్బు కానీ బట్టలు కానీ ఇస్తే ఇంకా కొంచెం ఇవ్వచ్చు కదా, ఇంకా కొంచెం చేయొచ్చు కదా అని అనుకుంటాం. అందుకని ఇది చేయాలి. విద్యాదానం చదివించవచ్చు. మొత్తం పిల్లల్ని ఎంతవరకు చదివిస్తారో చాలామంది విద్యాదానం చేస్తే వాళ్ళు చాలా చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి, అవి చేసుకోవచ్చు. ఓవరాల్గా సెప్టెంబర్ మాసం మిథున రాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.